ప్రజల్లో దేవుడండి. ఇప్పుడున్న ఇండియా మొత్తం మీద ఆ రకమైనటువంటి రాజకీయ నాయకుడు అంటే సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ సొంత వనరులు కనీసం ఆయనకు వచ్చిన జీతం కూడా అనాథలైన పిల్లలకి 42 మందికి ఇస్తున్నాడు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎవరు ఉంటారండి? ఆయన బాగా పర్యటనలో తిరుగుతూ జనాల మధ్య తిరుగుతూ ఉంటే ఒకరు ఇటు గుంజేసరికి కొద్దిగా ఏదో ఆ గూళ్ళలో కొంచెం ఖాళీలు వచ్చినందువల్ల చాలా విపరీతమైన పెయిన్ వచ్చినందువల్ల దానికి శస్త్రచికిత్స చేసుకోవడానికి అని చెప్పి బొంబాయి వెళ్ళారు. చక్రంగా విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం జరిగింది. జనసేన కార్యకర్తలు పూజలు ఫలించాయి. ప్రస్తుతంగా నీట్గా బ్రహ్మాండంగా డిశ్చార్జ్ కూడా అయిపోయి వేళ హైదరాబాద్ కూడా వచ్చేసారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా జనసేన కార్యకర్తను కాబట్టి. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తులు కష్టాల్లో ఉండకూడదు, బాధల్లో ఉండకూడదు అని ఆలోచించేవాళ్ళం కాబట్టి. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రజల పక్షాన్ని తన సొంత డబ్బులు రాజకీయంలో ఖర్చు పెడుతూ తిరిగే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. కాబట్టి అలాంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లో, అలాంటి వాళ్ళు నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఓకే సార్, ఆయనకు నిజం చెప్పాలంటే ఇంతకుముందు కూడా ప్రాబ్లమ్స్ అయినప్పుడు జనాలకు అంత ఏమనిపించలే, కానీ ఆయన చేయికి అంతగానం పెద్ద కట్టు ఉండేసరికి చాలామంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మరి యజ్ఞాలు పూజలు చేయిస్తున్నారు ఆయన మంచిగా తిరిగి రావాలని. ఎందుకంత? మరి అంతే కదండి. వేళ ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన ఆరోగ్యంగా ఉంటే ప్రజాసేవలో ఇంకొంచెం ముందు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉంటే ప్రజలు బాగుంటారు కాబట్టి అందరూ కూడా కోరుకున్నారు, ప్రార్థించారు, దైవం అనుగ్రహించింది. ఆయన డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఈవేళ 2 వారాల రెస్ట్లో హైదరాబాద్ వచ్చారు. ప్రజల పూజలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మహానుభావుడు, ఆయన ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకున్నాడు. ఆరోగ్యం బాగుపడింది. అంటే ఆయన నొప్పి అయినా కూడా జనాల కోసం ఆయన పరిపాలన సాగిస్తాడు, అసలు రెస్ట్ తీసుకుంటాడో లేదో అని చెప్పేసి కొంతమంది జన సైనికులు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్? అంటే ఆయనకి ఎన్ని కష్టాలున్నా బయటికి చెప్పడు, ఎంత పెయిన్ ఉన్నా ఆయన బయటికి చెప్పడు. కాబట్టి ఆయన విపరీతమైన పెయిన్ వచ్చిన చేత ఈవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన అభిమానులు మరి రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఆయన ఎప్పుడైనా కొంచెం ఆరోగ్యం బాగున్నా సరే ప్రజల మధ్యకి వస్తారు, ప్రజల పక్షాన్ని నిలబడతారు, ప్రజల క్షేమం కోసమే పనిచేస్తారు. కాబట్టి ఆయన తొందరగా రావాలని కోరుకుంటారు. మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? ప్రజల్లో దేవుడండి. ఇప్పుడున్న ఇండియా మొత్తం మీద ఆ రకమైనటువంటి రాజకీయ నాయకుడు అంటే సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ సొంత వనరులు కనీసం ఆయనకు వచ్చిన జీతం కూడా అనాథలైన పిల్లలకి 42 మందికి ఇస్తున్నాడు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎవరు ఉంటారండి? అప్పుడెప్పుడో కమ్యూనిస్ట్ పార్టీలో ఒకరిద్దరు ఉండేవారు. చాలామంది ఎప్పుడున్న బతుకున్న నాయకులు ఎవరు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు లేరు.